శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజున 27 నక్షత్రాల్లో చివరిదైనటువంటి రేవతి నక్షత్రం వారు ఎటువంటి దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఎటువంటి స్తోత్రాలు పఠించాలి, ఏ చెట్టుని పెంచి పోషించాలనే విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ రేవతి నక్షత్రం వాళ్ళు బుధవారం నియమాలు పాటించడం, అదేవిధంగా బుధగ్రహాన్ని ఆరాధించడం, మహావిష్ణువుకి కానీ నరసింహస్వామికి కానీ ప్రతి బుధవారం కానీ శ్రవణ నక్షత్రం రోజున కానీ మీ యొక్క జన్మ నక్షత్రం రేవతి నక్షత్రం రోజున కానీ తులసిమాల పట్టుకెళ్ళి సమర్పించండి. మీ జీవితంలో విశేషమైన మార్పులు కలుగుతాయి. అదేవిధంగా మీరు పౌర్ణమి నాడు కుంభకోణం వెళ్ళాలి. పౌర్ణమి తిథి రోజున మీరు కుంభకోణంలో ఉండి అక్కడ దేవాలయాలన్నీ కూడా సందర్శించి అక్కడ స్నానం ఆచరించి ఒకరోజు నిద్ర చేసి రండి. మార్పు తప్పకుండా వస్తుంది. ఈ యొక్క రేవతి నక్షత్రం వాళ్ళు పౌర్ణమి నాడు కుంభకోణం వెళ్ళండి. మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మీరు విప్ప చెట్టు అంటారు, విప్ప పువ్వు అని ఉంటుంది. ఆ విప్ప చెట్టు ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి. దొరికినా ఏదైనా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో విప్ప చెట్టు ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడైనా నీళ్లు పోయండి. మీరు విప్ప చెట్టుని పెంచి పోషించండి. మీకు విశేషమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. కాబట్టి మీరు బుధవారం నియమాలు పాటించండి. పెసలు దానం చేయండి. బుధవారం నాడు గోమాతకి పెసలు దానాగా సమర్పించండి. పౌర్ణమి నాడు కుంభకోణం వెళ్ళండి. మీకు విశేషమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క రేవతి నక్షత్రం వాళ్ళు బుధగ్రహాన్ని ఆరాధించడం, యాదగిరి గుట్ట వెళ్ళి నరసింహస్వామిని దర్శించడం, ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ మంత్రాన్ని నిరంతరం పఠించడం వల్ల మీకంతా మంచే జరుగుతుంది. కాబట్టి బుధగ్రహాన్ని ఆరాధించండి. మీరు ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి. వీలు కాకపోతే ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని మీ దగ్గర పెట్టుకోండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రేవతి నక్షత్రం వాళ్ళు బుధగ్రహాన్ని ఆరాధించడం, మహావిష్ణువుని పూజించడం, పెసలు దానం చేయడం లేదా పెసలు గోమాతకి సమర్పించడం, పౌర్ణమి నాడు కుంభకోణం వెళ్ళడం, ఇటువంటి పరిహారాలు పాటించండి. రేవతి నక్షత్రం వాళ్ళు బుధవారం నియమాలు పాటించండి. ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. ఓం నమో నారాయణాయ మంత్రం నిత్యం పఠించండి. బుధగ్రహాన్ని ఆరాధించండి. గోమాతకి పెసలు ముందు రోజు నానబెట్టి బుధవారం నాడు పెట్టండి. పెసలు కానీ పెసరపప్పు కానీ దానం చేయండి. పౌర్ణమి నాడు కుంభకోణం వెళ్ళి ఆ యొక్క క్షేత్రాన్ని దర్శించి ఒకరోజు అక్కడ నిద్ర చేసి రండి. అదేవిధంగా విప్ప చెట్టుని పూజించండి. విప్ప చెట్టుకు నీళ్లు పోసి పెంచి పోషించండి. మీకంతా కూడా మంచిగా జరుగుతుంది. ఈ యొక్క రేవతి నక్షత్రం వారు ఈ పరిహారాలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.